A9 టీవీ. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా ఆర్ దామోదర్ నేడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ నాగేశ్వరరావుతో పాటు జిల్లాలోని పలువురు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, వారి సిబ్బంది జిల్లా ఎస్పీ దామోదర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీ ద్వారకా తిరుమలరావుకి కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరం జిల్లాకి 2 సార్లు ఎస్పీగా, అలాగే ప్రకాశం జిల్లా పీటీసీలో ప్రిన్సిపల్ గా పనిచేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని అన్ని రకాల సమస్యల పట్ల అవగాహన ఉందని ఎస్పీ దామోదర్ తెలిపారు. అంతకుముందు ఎస్పీ దంపతులకు వేద పండితులు కార్యాలయంలోకి ఘన స్వాగతం పలికారు. श्रीमान गॉड आपका निरीक्षण के लिए हाजिर है। गॉड बगल जस्ट తీయట్లేదు కదా లోగో పట్టుకుని భయపడిపోతుంది అక్కడ తీసుకోలేదు లోగోలో ఒకటి పట్టుకొని వచ్చింది. అయిపోయినాక తీసుకున్నారు మొత్తం. సార్ 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 నా 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 సార్ 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 నా ఓకేనా ఇప్పుడు కింద దిగండి.
వీడియో కూడా తీసా నేను తీసాలి బయట వరకు పంపిస్తాలి. సార్ నేను చేస్తాలే ఉండు నేను చేస్తాలే ఉండు చేస్తాను నేను చేస్తాలే ఎస్పీగా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, డీజీపీ గారికి నా యొక్క కృతజ్ఞతలు. నాకు ఇచ్చినటువంటి టాస్క్ చక్కగా నిర్వహించాలి. ముఖ్యంగా ఈ జిల్లాతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను ప్రొఫెషనల్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత
పీటీసీలో దాదాపు 3 సంవత్సరాలు ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ జిల్లాకు మరలా ఇక్కడికి నేను ఎస్పీగా రావటం ఇది 2వ జిల్లా. నాకు ఇంతకుముందు విజయనగరం ఎస్పీగా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2వ జిల్లాకి నేను ఎస్పీగా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రకాశం ప్రజలందరూ కూడా సహకరించాలి. మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గాంజా యొక్క డ్రగ్స్ ఇవి బాగా యువత మీద ప్రభావం చూపుతుంది. వీటన్నిటిని అరికట్టాలంటే పేరెంట్స్, అలాగే కాలేజీ యాజమాన్యాలు, పోలీసు వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఇది బాగా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఉండలో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే స్త్రీల మీద, పిల్లల మీద జరిగేటువంటి అఫెన్సెస్ కూడా వీటిని అరికట్టడానికి ప్రజలు సహకారం కావాలి. మా పోలీస్ శాఖ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఈ జిల్లా గురించి నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నేను అన్నీ కూడా కొంత అధ్యయనం చేసిన తర్వాత మా పోలీస్ శాఖని ఉన్నటువంటి టీంలంతా కూడా ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రజాసేవలో ప్రభుత్వం ఆశించినటువంటి ఫలితాల వైపు వెళ్తూ శాంతి భద్రతలు, అలాగే చిన్న ఇష్యూస్ ఏమున్నాయో ఈ ఒంగోలు పట్టణం నందు ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, వేరే ఇష్యూస్ అన్నీ కూడా నేను ఫేస్ చేసి అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మా టీం అంతా కూడా ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ.